న్యాయం అన్నది నేను మీరు కాదు, గౌరవ్ చంద్రబాబు గారే ఆయనకి ప్రామిస్ చేశారు. రైట్, ఓకే. శేఖర్ సార్ ఒక విషయం చెప్తున్నాను సార్, మీరేమో చర్చా కార్యక్రమాలు పిఠాపురంలో వర్మకి ఏదైతే జనసేనకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటి అని పెడతారు. అదే విధంగా జనసేనకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి వైరం ఏందని చెప్పి మీరు చర్చా కార్యక్రమాలు పెడతారు. వాళ్ళేమో అద్భుతంగా ఉంది, మా మధ్య ఏమీ లేదండి, అసలు మేము చాలా బాగున్నాం, వైసీపీ వాళ్ళే మధ్యలో పెడుతున్నారు సార్. అవును, మీ వల్లే అవుతున్నదని కదా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 1 minute సార్ 1 minute. మేమేం చెప్పాలి అయ్యా బాబు, మేము కూడా ఏంది వాళ్ళ ఏదైతే కిరణ్ ప్రకారం అవునండి వైసీపీ వాళ్ళే గొడవలు పెడుతున్నారండి, వాళ్ళు బాగున్నారు సార్, మాకు మధ్యలో అదే పని సార్, మాకు వేరే పనే లేదు సార్, ప్రజా సమస్యలు ఏం లేవు సార్, మేము వాటి గురించి మాట్లాడాం సార్, కేవలం వర్మ గురించి అదే విధంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి వీటి గురించే మాట్లాడతాం సార్, మీ మధ్య గొడవలు పెట్టడమే మా పని సార్ అని మాట్లాడితే మా కిరణ్ హ్యాపీ అండి, మా కిరణ్ అద్భుతమైన హ్యాపీ. లేదయా బాబు మీరు కొట్టుకు సత్తా ఉన్నారు, ఇన్ని ఉదంతాలు జరిగాయి మీ మధ్య పెత్తందారికి మధ్య మీకు పడక తన్నుకు చేస్తున్నారయ్యా అంటే శేఖర్ రెడ్డి అలా ఎలా మాట్లాడతాడండి? శేఖర్ రెడ్డి అబద్ధాలు మాట్లాడతారండి. ఏంది మన నాగబాబు గారు వచ్చినప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు పోటాపోటీగా ఘర్షణలకు దిగడం నేను అబద్ధం మాట్లాడటమే అండి. ఏదైతే మీ ప్లేనరీ సందర్భంగా మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగబాబు గారు మాట్లాడింది మేము అబద్ధం చెబుతాం, నాగబాబు గారు అసలు ఏం మాట్లాడలేదండి, అబద్ధం ఏమవుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే ఒక మంత్రికి తెలియకుండా ఆ నియోజకవర్గంలో కూటమిలో ఉన్న ఇంకొక ఆయన వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతా ఉంటే అది నేను అబద్ధం చెప్పానా? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచిన మాట వాస్తవం కదా? అదే విధంగా కూటమిలో ఉన్న ఇంకో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తకు తెలియకుండా వీళ్ళ పాటికి వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ శిలాఫలకాలు ఆయన పేరు వేయకుండా అధికార దర్పంతో వాళ్ళు అధికారం కోసం కొట్టుకుంటా ఉంటే నేను అది మాట్లాడితే నేను అబద్ధం చెప్పానంట. ఇంకోటి ఆయన మాట్లాడుతా ఉండే ఎవరు పెద్ద మనిషి ఆయన చప్పట్లు కొడతావులే, నేను నిజాలే మాట్లాడతా కాబట్టి ఏమయ్యా కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా? మునిశాపం చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ మొత్తానికి వచ్చినట్టుంది మునిశాపం, తెలుగుదేశం పార్టీ మొత్తానికి మునిశాపం వచ్చినట్టు. ఇంకో విషయం ఆపండి సార్. రాకేష్ ఎందుకు క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. మీకు నేను అవకాశం ఇస్తాను కదా, అవకాశం ఇస్తాను. వెయిట్ రాకేష్, టైం వేస్ట్, నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను. రెండుసేపు ఆపులే స్వామి, నిజాలు మాట్లాడుతా ఉంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్తో చచ్చిపోతా ఉంటారు. నేను ఇస్తాను రాకేష్, టైం వేస్ట్. మీ తప్పులు మీ అరాచకాలు బయటకు వస్తా ఉంటే ఇంకా క్రాస్ టాక్ మాట్లాడతారు. మీ అరాచకాలు రాకేష్ టైం వేస్ట్ అమ్మా, నేను ఇస్తాను టైం వేస్ట్. రాకేష్ నేను ఇస్తాను టైం వేస్ట్ చేయొద్దు, నేను ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు శాఖలో నిధులు పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నియోజకవర్గంలో నిధులు అద్భుతంగా ఉన్నాయండి సార్. నియోజకవర్గం పక్కన పెట్టండి సార్, ఈ రోజు ఆంధ్రజ్యోతి కథనం ఆయన నిర్మించినటువంటి ఆయన ఆర్డర్ ఇచ్చినటువంటి గోశాలలకి 150 కోట్ల బిల్లులు పెండింగ్ లో పడి అల్లో లక్ష్మణ అంటున్నారంట రైతులందరూ. ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు కథనం, అది మా కథనం కాదు, ఆంధ్రజ్యోతి ఈనాడు తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రికలో కథనం రాశారు. ముందు ఆ శాఖలో ఏం జరుగుతుందో చూసుకోమనండి సార్. మళ్ళీ చెప్తున్నాం సార్, ఆయన అన్నాడు కదా చిన్న సంఘటన జరిగింది అని అన్నాడు, కావాలంటే రీక్యాప్ చేయండి, కావాలంటే ఆయన మాట్లాడిన మాట రీక్యాప్ చేయండి. ఆయన అనలేదు చిన్న సంఘటన అంటే నేను ముక్కు నెలకు రాస్తా. ఇక చర్చా కార్యక్రమాలకు రాను. అబద్ధాలు ఎవరు మాట్లాడుతున్నారు ఈ రోజు తెలిపోవాలి, అబద్ధాలు ఎవరు మాట్లాడుతున్నారు, తప్పు ఎవరు చేస్తున్నారు ఈ రోజు తెలిపోవాలి. రీక్యాప్ చేయండి. ఆయన మాట్లాడి చిన్న విషయం అని అన్నాడా లేదా రీక్యాప్ చేయండి. ఆయన చిన్న విషయం అని ఏమయ్యా అది చిన్న విషయం అని అడిగితే ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే సార్ అధికారంలో ఉన్నారు, చేయకూడదు తప్పులన్నీ చేస్తా ఉన్నారు, అడుగుతా ఉంటే సమాధానం చెప్పుకోవడానికి ఫ్రస్ట్రేషన్ వస్తా ఉంటారు. పాపం జాగ్రత్త కిరణ్, మందులు ఏమైనా కావాలంటే పంపిస్తా ఆయుర్వేదిక్ మెడిసిన్. ఏం కంగారు. రాకేష్ రెస్పాండ్. వెయిట్ అండి. బెంగళూరు నిమ్మాన్సాల వైజాగ్ పిచ్చి ఆసుపత్రి. ఓకే
పవన్ కళ్యాణ్ వాడి ముందు మాట్లాడతారు కదా స్వామి, అది ఎఫెన్సివ్, అది శేఖర్ రెడ్డి ఎఫెన్సివ్. నీకు ఎవడు భయపడే ప్రసక్తి లేదు శేఖర్ రెడ్డి. ఓకే పవన్ ఓకే కళ్యాణ్ వాడి ముందు మాట్లాడతారు కదా స్వామి. ఓకే ఓకే Yes, 1 minute సార్, 1 minute సార్, ఆగండి, కంగారు ఎందుకు. ఎస్ 1 minute సార్, నేను చెప్తున్నా. ఫోన్ సార్, మాట్లాడతాడు, ఇప్పటికీ ఆగండి కూడా- సార్. ఇప్పటికీ కూడా 30 మంది విద్యార్థులు జీవితాలు పోతే పవన్ కళ్యాణ్ గారికి కాన్వాయ్ అన్న విషయం తెలియదు అంటండి. నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, ఏ హోదాలో సార్ సార్ రూల్స్ మాత్రమే పెడతారంట సార్, కానీ సార్ రూల్స్ ఫాలో అవ్వరు సార్. ఏ సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు సార్, ఆయన రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు. ఆయన ఎవరిని ఎర్రబొగ్గ వాడొద్దు, కాన్వాయ్ వాడొద్దు అని చెప్పారు కదా, అవసరమైతే కేసులు బుక్ చేయండి అని చెప్పారు కదా. మరి ఈ రోజు ఏ హోదాలో పవన్ కళ్యాణ్ గారికి కాన్వాయ్ పెట్టారు? ఈ రోజు ఎవరి మీద కేసులు పెడతారు? 30 మంది జీవితాలు పోయినాయి కదా, మరి కేసులు పెడుతున్నారా లేదా? పవన్ కళ్యాణ్ మీద పెడతారా, లేదా ప్రోటోకాల్ ఆఫీసర్ మీద పెడుతున్నారా, లేకపోతే విశాఖ జిల్లాకు చెందినటువంటి కమిషనర్ మీద పెడతా ఉన్నారా? అంటే శేఖర్ ఇక్కడ కాదు 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 నాకు ఇక్కడ తెలియక అడుగుతాను సార్. ఒక్క నిమిషం కిరణ్ నేను మాట్లాడతాను ఒక్క నిమిషం శేఖర్ ఇక్కడ ఒక్క విషయం ఏ హోదాలో పెట్టారు కాన్వాయ్? చెప్పండి. కాదు ఇప్పుడు కాదు శేఖర్ మిగతా ప్రాంతాల్లో వేరు కానీ నాకు తెలిసి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు కాబట్టి ఏమైనా స్పెషల్ సెక్యూరిటీ గానీ ఏర్పాటు చేశారేమో. కాదు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నారు కాబట్టి ఏమైనా స్పెషల్ గా ఏమైనా కాన్వాయ్ ఏమైనా ఏర్పాటు చేస్తుంటారేమో. పెందుర్తి పెందుర్తి కాదండి వెళ్తున్నప్పుడు మరి వెళ్ళమండి, పెందుర్తి నుంచి కాన్వాయ్ ఎక్కడికి ఎక్కడి నుంచి సార్, వ్యాలీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సార్ వర్మ గారు మీది విశాఖపట్నమే కాదా? నాది కూడా విశాఖపట్నమే. పెందుర్తి అనేది ఏజెన్సీలో ఉందా మీరు చెప్పండి. అదే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిందేమో ఎస్కాట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అది. విశాఖపట్నం సిటీలో అదే ఓకే అది ఎస్కాట్ నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అవ్వాలి. అదండి సీఎం కాన్వాయ్లు రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ నుంచి ఓదాంతరతోటి అక్కడి నుంచి పికప్ ఉంటది, మీకు తెలుసు కదా. సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కాటింగ్ ఇస్తారు. ఓకే రాకేష్ పరిధి స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఓకే రాకేష్ రెస్పాండ్. సార్ ఫైనల్ ఒక్క నిమిషం రాకేష్ ఒక్క నిమిషం కిరణ్ శేఖర్ ఒక్క నిమిషం రాకేష్ ఇస్తానమ్మా రాకేష్ ఇస్తాను ఒక్క నిమిషం రాకేష్ ఇస్తాను నేను ఇస్తాను ఒక్క నిమిషం శేఖర్ సింపుల్ గా ఫైనల్ కన్క్లూజన్ సార్. ఈ రోజు జరుగుతున్నది కాదు సార్, ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి మంత్రి ఆయన కేవలం ఏ హోదాలో స్పెషల్ ఫ్లైట్లు ఇస్తా ఉన్నారు, ఏ హోదాలో స్పెషల్ హెలికాప్టర్లు ఇస్తా ఉన్నారు, ఏ హోదాలో ఎక్కడికి పోయినా సరే ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి కాన్వాయ్ ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా, ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా అని చెప్పాలి, సమాధానం చెప్పాలండి. ఓకే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? ప్రజాధనం దుర్వినియోగం చేయం, ఓకే అదే విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించాం. సరే ఓకే చెప్పారు కదా కిరణ్ రెస్పాండ్ అండి కిరణ్. సార్ ఇప్పుడు సార్ ఒకటి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారంటే కుదరదు. ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కాన్వాయ్, అసలు కాన్వాయ్ అంటే వీళ్ళ మీనింగ్ ఏంటి సార్? వీళ్ళ డెఫినేషన్ ఏంటి కాన్వాయ్ అంటే? మీ డెఫినేషన్ చెప్పండి. మీకు తెలిసి చెప్పండి, ఊరికే సొల్లుగా ఎవరు చెప్పడం కాదు. కేఎస్ ప్రసాద్ గారు కిరణ్, నేను చాలా మర్యాదగా అడుగుతున్నా. ఓకే కిరణ్ కాన్వాయ్ అనేది ఏంటి? కేఎస్ ప్రసాద్ గారు ఏంటి చెప్పండి? ఏంటి చెప్పడం? మీ మీకు తెలియదని ఒప్పుకున్నప్పుడు నేను చెప్తా. ఏంటి చెప్పండి? మీకు మీ తెలియదని చెప్పండి, నేను చెప్తా. ఉద్దేశం ఏంటి చెప్పండి? మీకు తెలియదని చెప్పండి, నేను చెప్తా. చెప్పండి ఫస్ట్. ముందు మీకు తెలియదని చెప్పండి. కాన్వాయ్ అంటే ఏంటని అడుగుతున్నారు కదా, ఫస్ట్ మీకు తెలిసింది చెప్పండి, అప్పుడు చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి, చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. మీ ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? నాకు కాన్వాయ్ అంటే ఆయనకి ముందు 2 కార్లు వెనక 2 కార్లు, నాకు దానికి సంబంధం లేదు. ట్రాఫిక్ ఆపుతున్నారు, ఇది ప్రాబ్లం. 10 కార్లు వేసుకెళ్ళమనండి, నో అప్రహెన్షన్. కాన్వాయ్ గురించి ఎబ్రివేషన్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తున్నా, ప్రోటోకాల్ ప్రకారం కాన్వాయ్ వెళ్ళొచ్చు. నేను చెప్తాను ఆగండి. ప్రజల్ని ఎందుకు ఆపారు? ఆగండి చెప్తాను ఆగండి. చెప్పండి మీరు ఆగండి. ఇప్పుడు కాన్వాయ్ అని ఒక్కడో, లేకపోతే ముఖ్యమంత్రికి ఇచ్చిన కాన్వాయ్ ఇచ్చేస్తున్నారు, ఏ హోదాలు వేస్తున్నారు అనేది ఒకతను. ప్రోటోకాల్ కి కాన్వాయ్ కి తేడా తెలియదు. అరే ఏంటండి మీరు ఏదో దబాయిద్దాం కదండి, విషయం మాండి. కాన్వాయ్ ఇస్ నాట్ ఏ అప్రహెన్షన్ ఫర్ us. ట్రాఫిక్ ఎందుకు ఆపారు? ఏడబట్టుకొచ్చారు 10వ ఇల్లిటరేట్లు అందరినీ కేఎస్ ప్రసాద్ గారు ఓకే ఒక్క నిమిషం కిరణ్. తానా తందానా గాళ్ళు ఎక్కడ పట్టుకొచ్చారండి? ఓకే అనవసరమైన చాలండి, మీరు అలా ఆనందం పొంది సబ్జెక్ట్ దాటుకుని వెళ్ళిపోండి, ఇంత అయిపోద్ది. ఓకే హ్యాపీగా ఓకే కిరణ్ మాట్లాడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఓకే కిరణ్ మాట్లాడు. నేను మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఓకే మాట్లాడండి. తానా తందానా లాగా ఇద్దరు పక్కన చెప్పే తానా ఆగవయ్యా నువ్వు. కేఎస్ ప్రసాద్ ఎక్కువ చేయమా? కేఎస్ ప్రసాద్ వెయిట్ అండి, ఎందుకు అనవసరంగా కేఎస్ ప్రసాద్ సబ్జెక్ట్ లేనప్పుడు ఇలాగే ఉంటుంది. ఓకే కిరణ్ మాట్లాడండి. సోది కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసి కిరణ్ మాట్లాడండి. 8 అయ్యాక కేఎస్ ప్రసాద్ ఏంటి? విను. ఏం చేశారు? విను. వింటున్నాం. కాన్వాయ్ గురించి మాకెందుకు? ప్రోటోకాల్ ఎందుకు ఆపారు? ట్రాఫిక్ ఎందుకు ఆపారు?